ఎస్, మనకు ఒక సర్ప్రైజ్ స్టార్ ఆల్రెడీ ప్యానెల్లోకి వచ్చేసారనమాట. వెల్కమ్ రాజ్ గారు. బాగున్నారా అండి? చాలా బాగున్నారండి. ట్రైలర్ చూసాము. ఏ సినిమా ఉంటే, ఏ సినిమాలో ఆయన ఉంటే ఆ సినిమా హిట్ అని చెప్పేసి రాసుకుంటున్నారు, బయట అంటున్నారు, టాక్ అలా నడుస్తుంది. ఏమంటారు దాని గురించి? మంచిదే. దీనికి దుల్కర్ గారు ఏమన్నా ప్రమోషన్స్? సో చెప్పండి, ఎలా ఉండబోతుంది? మొత్తం ఫ్యామిలీ డ్రామా అలా ఉంటుంది అని చెప్పేసి మేము అందరం మాట్లాడుకున్నాము. మీరేం చెప్తారు? శివగారికి ఫుల్ మంచి ఫ్రెండ్ లాగా కనిపిస్తున్నారు, బయట కూడా మంచి ఫ్రెండే అని మాకు తెలుసు. సో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? క్యారెక్టర్ అంటే ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్లు అన్నింటిలోకి చాలా కొత్తగా ఉంటుంది. క్యారెక్టరైజేషన్ మీకు హెయిర్ స్టైల్లోనే చాలా వరకు వేరియేషన్ కనబడుతుంది. యా, డెఫినెట్గా అదే అనుకున్నాం. ఏంటి ఏమన్నా దేవదాసా ఈయన? మీకు బ్రేకప్ అయిపోయి అలాంటి పిచ్చి సలహాలు ఇచ్చి నాకు లవ్ స్టోరీ ఉంటుంది పార్ట్ 2కి. నైస్. అసలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తున్నారు. మీకు అసలు ఎట్లా అండి? ఎలా పట్టుకుంటున్నారండి? మీ నెట్వర్కింగ్ ఏంటండి? ఎలా ఉండవు ఏంటి? అన్నటి వరకు నెట్వర్క్ లేని ఏరియాలోకి వెళ్ళా. ఇప్పుడే మళ్ళీ ఇప్పుడే వచ్చాను నెట్వర్క్. ఎలా పోతుంది మరి నెట్వర్క్? ఏదండి నెట్వర్క్ లో ఎలా వెళ్తున్నారు కదా, ఎలా వెళ్తుంది? గుడ్ అండి, అంత బాగా వెళ్తుంది. ఎందుకు అవుతుంది? నిజంగానే కష్టాలు ఉన్నాయని చెప్తే మళ్ళీ ఏదో సాడ్ స్టోరీల్లో ఉంటాయి. ఎందుకు సాడ్ స్టోరీస్ ఉంటాయా దీంట్లో? ఏమైనా ఉందా ఏంటి? ఏది ఇందులోనా? నేనే నాదొక్కటే సాడ్. లేదే, అలా ఏం కనిపించడం లేదు. చెప్పేస్తే ముందు మీరు రారు కదా. హ్యాపీ లైఫ్ అంతా చూపించారు, తర్వాత సాడ్ ఉంటుంది అడిగి అది చూపిస్తారు. ఓకే ఓకే. చాయ్ కోసం గొడవడుకుంటారు. చాయ్ కోసం గొడవ పడతారా? నాకేదో ఒక లైన్ ఉంది. షుగర్ పడదు, నేను షుగర్ లెస్ చాయ్ అడుగుతా, మనోడేమో షుగర్ వేసిస్తాడు, దానివల్ల గొడవ అవుతుంది. చెప్పచ్చు కదా. అంతే, దానివల్ల గొడవ అవుతుంది, తర్వాత ఇడిపోతాం, తర్వాత అమ్మాయి. ఇంకా నీ లవ్ స్టోరీ ఉంది కదా మీ ఇద్దరు. అయ్యో పాప, వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏంటి షుగర్ లెస్ టీ తాగడానికి రీజన్ ఏంటి? ఏది? డైట్ అంతే. రైటేనా? నేను టీలెస్ టీ కూడా తాగుతా. టీలెస్ టీ, వావ్, క్రేజీ అండి. ఇప్పుడే ప్రొడ్యూసర్ గారు ఒక జోక్ వేశారు, ఇప్పుడు టీలెస్ టీ అంట. చెప్పండి, ఆ జోక్ మేము కూడా అవుతాం కదా. మళ్ళీ మొదటి నుంచి వద్దాం. సో ఇప్పుడు వరకు చేసిన మూవీస్లో కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీ క్యారెక్టర్ అన్నారు. మేమేమో చూసి ఉన్నాము మిమ్మల్ని. డిఫరెంట్ అంటే ఏం డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టర్ అండి? ఇంకేం డిఫరెంట్ ఉంటుంది? ఏం చేశారు, ఏం కష్టపడ్డారు, ఏం హార్డ్ అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు అది చెప్పచ్చు. వాట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ షేడ్? చెప్పేదో చెప్తాను డైరెక్ట్. ఆయన అప్పుడప్పుడు మాట్లాడతాడు, మామూలుగా మాట్లాడతాడు. మాట్లాడేది మన మాట్లాడేది అదే అయితే అంటే ఇన్స్టెంట్ అంట. మీరు ఇన్స్టెంట్ అంట, మీకు పెద్ద ప్రాసెస్ అవసరం లేదంట, మీరు ఇన్స్టెంట్. ఆయన అంటే ప్రిపరేషన్స్ ఏమీ అవసరం లేదండి. సెట్ ప్రాసెస్ అయితే 2021 లోనే చెప్పు కదా, నాకు అప్పుడు చెప్పాడు కదా. 2022 నుంచి ఈ కథ నవాబ్ కేఫ్ కథ. అప్పుడు తిరుగుతున్నాడా? అప్పటి నుంచి అబ్బాయిలు సంకులు పెట్టుకుని తిరుగుతుంది, నేను దొరికాను. నాకు తెలియదు ఎన్నో నుంచి. సార్ నీకోసం ఫ్రెష్ గా రాసా అన్నాడు. అదే చెప్పాలి, అదే ఏ కథ అన్నా రాసినప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది సార్. చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఫ్రెష్ గా మీకు తీసినప్పుడు చూసినప్పుడు అనిపించలేదు? అంటే హైదరాబాద్ అంతా తిరుగుంటది కదండి 2021 నుంచి. అంటే హైదరాబాద్ లో ఆయన తిరిగాడు, కథ అదే కథ పట్టుకొని తిరుగుతారు కదా. ఎక్కడ అంటే అప్పుడు మీరు లాక్ చేస్తారు కదా. మీరు ఎప్పుడు లాక్ చేశారు చెప్పండి కదా. మళ్ళీ 1 year తిరిగాడు మధ్యలో. అసలు నార్మల్ గా నెరేషన్ ఎంతసేపు జరిగిందండి మీ అందరికి? ఎట్లా ఒక్కొక్కరికి నేరేట్ చేశారు? ఎందుకంటే మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అంటున్నారు, తనేమో డెబ్యూట్, తనేమో మేము 2022లో విన్నాం అంటున్నారు, నేనేమో ఇరుక్కుపోయా అని ప్రొడ్యూసర్ ఫీల్ అవుతున్నారు.
అని ఫీల్ అవుతున్నారు. సో హౌ డిడ్ ఇట్ గో ద ప్రాసెస్? అంటే ఆయనతో మొత్తం గూగుల్ మీటే అండి. ఓకే, ఎన్ఆర్ఐ కదా నాది. మొత్తం. సార్ నాకు అలా మాట్లాడడం తెలియక నార్మల్ గా మాట్లాడాను. నాకు కూడా తెలియదండి. ఇందాక ఆయన ఒక షార్ట్ ఇచ్చారు. మర్చిపోయాను, అసలు మనం ఛాయిస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం అందరం ఒక్కొక్క ఛాయ్ చెప్పాం, కానీ కసిరెడ్డి గారు మిస్ అయ్యారు. కాబట్టి కమాన్, మీకు ఎన్ని ఛాయ్లు తెలుసో మేము చూద్దాం. చెప్పారు కదండి. అవుట్ ఆఫ్ సిలబస్ మీరు ఛాయ్ తాగినా? మొత్తం షుగర్ లెస్, టీ లెస్ టీలు. అందుకే టీ లెస్ టీ అన్న, అంటే వాటర్. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, పంచ్ పలకకే పంచిస్తారా అన్నట్టుంది నా సిచ్యుయేషన్ ఇక్కడ. సో ఓవరాల్గా మూవీ గురించి మేము మాట్లాడేసుకున్నారు, అప్పుడే మీరు వచ్చారు కాబట్టి ఇందులో ఏ మూమెంట్ అస్సలు మిస్ అవ్వకూడదు అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? ఈ మూమెంట్ చాలా పర్టికులర్. మూమెంట్స్ అంటే మనం ఏం చెప్పలేమండి. ఒక్కొక్క దాని మీద ఒక మూమెంట్ ఉంటుంది అంతే. ప్రతి మూమెంట్ కొత్తగానే ఉంటుంది, మనం ఎక్స్పీరియన్స్ చేయడమే. సినిమా అంతా మీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అంతే. కథ ఈయన అన్నట్టు ఎప్పుడో ఓల్డ్ కథ పట్టుకుని అంటున్నాడు, కానీ కాదు, ఫ్రెష్గా ఫ్రెష్గానే ఉంటుంది ప్రతి సీన్ కూడా. మేము చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం అంటేనే మనకి చాలా వరకు థియేటర్లో కూడా ఎంజాయ్ చేస్తారు. మేమైతే మాకైతే షూటింగ్ ఎప్పుడు ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు. ఏదైనా ఒక మూమెంట్ ఉంటుంది కదా అసలు మర్చిపోలేంది, అలాగా మీలో మీకు ఉన్నది ఏంటిది అది చెప్పండి. అది మాకున్నది మా దగ్గర ఉంచుకుంటాం. చెప్పండి, ఏమవుతుంది మీకు? ఓ ఇలా ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా జరుగుతాయి షూటింగ్ లో, ఇంత ఫన్ గా ఉంటారా వీళ్ళు అని మాకు తెలియాలి కదా. ఏమో మేము సరిగ్గా చేయకపోతే ఆయన ఏమో పక్కకు పోతాడు మానిటర్ దగ్గర నుంచి. అవునా? చెప్పు ప్రమోద్ అంటే, అన్న అది ఓకే అన్న, కాదు ప్రమోద్ చెప్పు, నీకు నచ్చకపోతే మళ్ళీ కాదు, లేదన్నా ఓకే అన్న, పక్క పోతాడు. చెప్పు ప్రమోద్ అంటే, లేదు అన్న వేరే టెన్షన్స్ ఎక్కడైతే చూపిద్దాం, అదంతే అన్న, మరి ఎక్కడో దిక్కిని చూపించాలి కదా. అదా మూమెంట్ ఏంటి? అలాంటి మూమెంట్ రోజు ఉంటుంది. ఓకే, మీ మెమరబుల్ మూమెంట్ ఏంటి అండి? ఎందుకంటే మీరే అంటే కసిరెడ్డి గారు రానప్పుడు మీరే ఎక్స్పీరియన్స్డ్ అని మాట్లాడుకున్నాం కదా, వీళ్ళందరూ నేర్చుకోవాల్సి వచ్చిందండి సినిమాకి. తను బేసిక్గా పాటరీ ఆర్టిస్ట్ సినిమాలో. ఓ సో దెర్స్ సీక్వెన్స్, ఎంటైర్ సీక్వెన్స్ లో నేను ఆయన వెళ్ళి పాటరీ దీంట్లో ఆమెను ఇంప్రెస్ చేయడానికి చేస్తూ ఉంటాము. సో అక్కడ పాటరీ నేర్చుకుని పాటరీ ఇది చేసాము. అచ్చా, పాటరీ అనే ఇప్పుడు మట్క గ్లాసులు ఏమన్నా ఆయన తయారు చేస్తారా? అవి ట్రై చేసామంటే మళ్ళీ ట్రై చేద్దాం మాకు చెప్పారు, అందుకని వద్దు మీరు వేస్ట్ చేస్తున్నారు పక్కకి జరగండి అన్నారు. అందుకని మట్టి మొత్తం వేస్ట్ అయిపోతుంది మీ వల్ల అని చెప్పి